హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు వెనకాల చూసుకున్నట్టయితే మనకొకతే లొకేషన్ అయితే కనిపిస్తుంది కదా! పచ్చని లొకేషన్ అయితే కనిపిస్తుంది కదా! ఇదే అన్నమాట మా ఊరికైతే వచ్చేసాము. చిన్న ఒక ఫంక్షన్ అయితే ఉండే ఇక్కడైతే. అందుకని చెప్పేసైతే ఈ ఊరికైతే వచ్చేసాము. ఎలాగో ఈ ఊరికి వచ్చేసాం కదా! అని చెప్పేసైతే విలేజ్ టూర్ అయితే చేద్దామని చెప్పేసైతే ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక గట్టి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం పచ్చని లొకేషన్ అయితే చూసేద్దాం. మన వెనకాల ఉన్నటువంటి పచ్చని లొకేషన్ అన్నమాట. మా ఊరికి సంబంధించింది ఇదైతే. లోపలికైతే తీసుకెళ్తున్నాను కొంతవరకు. ఇక్కడ మనకు ముందు చూసుకున్నట్టయితే ఒక వైట్ కలర్‌లో గుడి అయితే కనిపిస్తుంది కదా! ఇది పోచమ్మ గుడి అన్నమాట. ఇంకా ఊర్లోనికి అయితే వెళ్ళలేదు. వెళ్ళడానికంటే ముందు అయితే ఈ పోచమ్మ గుడి ఉంది అని చెప్పేసి అయితే ఈ గుడిని అయితే చూపిస్తున్నాను. ఈ గుడిని మదన పోచమ్మ అని అంటారు. ఊరికి రెండు వైపులా పోచమ్మ గుడులు ఉంటాయి. ఇక్కడైతే మదన పోచమ్మ గుడి. ఇంకా ముందు ముందు ఊర పోచమ్మ గుడి కూడా ఉంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు వెనకాల చూసుకున్నట్టయితే ఒక గోనెలు అయితే కనిపిస్తుంది కదా! ఆ గోనెలు మాదేనండి ఒకప్పటిది. మేము ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇల్లునైతే ఇక్కడ అమ్మేసి వెళ్ళిపోయినాం. ఇది చౌరస్తా. ఇక మా బస్సులు ఆగేటువంటి ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడైతే బస్సులు ఆగుతాయి. సో ఈ ఊరి నుంచి వెళ్ళొచ్చి అయితే 15 సంవత్సరాలు అయిపోతుంది. జ్ఞాపకార్థం కోసం అయితే ఇక్కడైతే ఈ వీడియో అయితే మీ అందరి కోసం అయితే షూట్ చేస్తున్నా. హోమ్ టూర్ విలేజ్ టూర్ అని చెప్పేసి వీడియో చేస్తామని చేస్తున్నా నేనైతే. సరే అయితే కళ్యాణ చెట్టు అట్లనే ఉన్నది. మనమే అది మనం ఉన్నప్పుడు ఉన్నది కళ్యాణ చెట్టు. ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే మనకైతే ఒక శిథిలమైపోయినటువంటి గోనీలు అయితే కనిపిస్తుంది కదా! ఆ గోనీలు మేము చిన్నప్పుడు శిశు క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి అంటే నర్సరీ నుంచి చదువుకున్నటువంటి స్కూల్ అన్నమాట. అది శిథిలమైపోయింది పూర్తిగా. అయితే మీకైతే చూపిద్దామని చెప్పేసి అయితే ఇందులో అయితే చూపిస్తున్నాను. చూడండి, చూసారా ఇలా అయిపోయింది. మరి దీన్ని చూస్తుంటే కనుక మాకైతే చిన్ననాటి రోజులు అయితే గుర్తొస్తున్నాయి. చూసారా, ఇది మా యొక్క చిన్ననాటి చదువుకున్నటువంటి నర్సరీ క్లాస్కి సంబంధించినటువంటి స్కూల్ అన్నమాట. ఇది ప్రస్తుతానికైతే లేదు, శిథిలం అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి అక్కడైతే ముందు మళ్ళా న్యూ బిల్డింగ్ అయితే కట్టేశారు.
కాబట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడైతే మాకైతే చిన్ననాటి రోజులైతే గుర్తొస్తున్నాయి. చాలామంది చూసే ఉంటారు గదా! ఏంటంటే, "ఉన్న ఊరు కన్న తల్లి" అని అయితే అంటారు గదా! దాని తీరే అమ్మ తీరు అని చెప్పేసైతే మనకైతే ఒక పాట గూడా ఉంది. సో, అందుకని మాకైతే చాలా హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది. చూడండి మన వెనకాల అయితే ఈ విధంగా ఉంది మరి. ఇంకా వెనకకి చూసుకున్నట్టయితే కొబ్బరి చెట్లు గూడా ఉన్నాయి బ్యాక్‌లో అయితే చూసుకున్నట్టయితే చూడండి. అదిగో ఇవన్నమాట కొబ్బరి చెట్లు. చూసారా? బ్యాక్‌లో కొబ్బరి చెట్లయితే కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ చూడండి 2 ఎద్దులైతే పడుకొనున్నాయి. 2, 3 ఉన్నాయి. 4 ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకైతే 4 ఎద్దులైతే కనిపిస్తున్నాయి గదా! ఒక గేదె కూడా ఉంది. ఇవి ఒకప్పుడైతే మా తాత వాళ్ళకైతే ఒక 2 గేదెలుండేవి. వాటి కోసమైతే స్కూల్ అయిపోగానే ఈవినింగ్ వచ్చిన తర్వాతయితే ఇక్కడ పొలం అయితే కనిపిస్తుంది గదా! ఈ పొలాలకెళ్ళి వచ్చేసి గడ్డి కోసుకోవడానికి తీసుకెళ్ళైతే అక్కడ మా గేదెలకైతే తీసుకెళ్ళేవాళ్ళం. ఏసేవాళ్ళం. ఇది మాకు గుర్తొస్తుంది. ఇప్పుడైతే చాలా కష్టపడ్డాం. చూసారా? సో, ఇక్కడ చూసినట్టయితే 'శతమానం భవతి' ఉంది గదా! ఆ 'శతమానం భవతి'కి సంబంధించినటువంటి లొకేషన్ అయితే కనిపించినట్టు అనిపిస్తుంది మాకైతే. ముందైతే మనకొక పోచమ్మ గుడి అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళేద్దాం మనమైతే ఇప్పుడు. నాకు ముందైతే కొన్ని బ్లాక్ కలర్‌లో బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి గదా! పక్షులైతే కనిపిస్తున్నాయి గదా! వాటిని నీరుకోళ్ళంటారు. మేమెప్పుడో తెలుసుకొనున్నాం. వాటినైతే మనమైతే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే కనిపిస్తున్నాయి మాకైతే. చూసారా? బ్లాక్ కలర్‌లో ఉన్నాయి అవైతే. అటు తర్వాత ఇదంతా పక్కన ఏముందంటే ఇది మన చిన్న వాగు అంటారు. దాని నుంచెలైతే వాటర్ ఎళ్తా ఉంటాయి అటు పక్కనైతే. మా చిన్నప్పటి పొలాలలో ఉండే అటువంటి పోషమ్మ గుడి అన్నమాట ఇది. ఇది ఊరికి 2 వైపులా పోచమ్మ గుడులుంటాయి గదా! అందులో ఈ పొలాలలో ఉండే అటువంటి పోచమ్మ గుడి ఇది. ఈ పోచమ్మ గుడికి దీన్నేమంటారంటే ఊరపోచమ్మ అని చెప్పేసైతే ఈ గుడినంటారు. అక్కడ మనం వచ్చేసేటప్పుడు గూడా స్టార్టింగ్ అంటే ఊరు స్టార్ట్ గాకముందైతే ఒక గుడిని గూడా చూసాం గదా! అది మదన పోచమ్మ అని గూడా అంటారు గదా! సో, ఈ ఊరికైతే 2 పోచమ్మ గుళ్ళైతే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా? మేము ఈ ఊర్లో ఉన్నప్పుడైతే ఈ యొక్క రోడ్డయితే లేదు. పొలాల వరకైతే రోడ్డు వేశారు ఇప్పుడైతే. చూస్తున్నారు గదా! ఎండగా ఉంది గాబట్టి కొంచెం తీయడానికి ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మేమొచ్చేసరికైతే 12, 1 అవుతుంది. 1:30 అవుతుంది ఈ టైం అయితే. ఎలాగో ఇక్కడి దాకా వచ్చేసాం గదా! అని చెప్పేసైతే మీకైతే మా యొక్క విలేజ్ టూర్ అని చెప్పేసైతే ఈ యొక్క లొకేషన్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎంతైనా విలేజ్ లొకేషన్ అయితే చూడడానికి చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. విలేజ్ లొకేషన్ చూస్తే గనక. సిటీలలో అయితే పొల్యూషను అది ఇది ఉంటాయి గదా! ఇక్కడైతే అలాంటి పొల్యూషన్ గానీ, సౌండ్ పొల్యూషన్ గానీ, ట్రాఫిక్ గానీ అలాంటిది ఏమి ఉండదు ఇక్కడైతే. ప్రశాంతంగా ఉంటుంది గాబట్టి అయితే ఈ యొక్క లొకేషన్ అయితే మీకైతే చూపిస్తున్నాను. విలేజ్ టూర్‌లో భాగంగా అయితే ఇక్కడ పోచమ్మ గుడి ఉంది కదా! మా ఊరి పొలాలలో. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పోచమ్మ గుడినైతే మీ అందరికీ చూపిస్తున్నాను. ఇక్కడ పక్కన కూర్చున్న వాళ్ళైతే మా ఊరి వాళ్ళే. ఇందాక పలకరించారు నాతోటైతే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే వాళ్ళనైతే కలిసాను గదా! అందువల్ల అయితే వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. మా ఇద్దరు బాబుల యొక్క వెంట్రుకలైతే ఈ పోచమ్మ గుడి దగ్గరనే తీయడం అయితే జరిగింది. అందుకనే జ్ఞాపకార్థం కోసమైతే ఈ యొక్క వీడియోలో ఈ లొకేషన్ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. ఇది మర్రి చెట్టు. దాదాపుగా అందరికి తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, పోచమ్మ గుడి ఎక్కడైనా ఉన్నట్టయితే ఆ పోచమ్మ గుడి దగ్గరలో వెనకాల గాని, పక్కన గాని ఖచ్చితంగా ఒక మర్రి చెట్టు అయితే ఉండడం అయితే ఆనవాయితీ. అందుకనే చెప్పేసైతే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇది మేమున్నప్పుడైతే చిన్నగా ఒక చిన్న మొక్కలాగా పెట్టిర్రు. అది ఇప్పుడు పెరిగి మహావృక్షం అయిపోయింది. ఎంతైనా మర్రి చెట్టు యొక్క గింజ చిన్నగా ఉన్నప్పటికీ, అది మాత్రం చాలా మహావృక్షంగా మారిపోవడం అనేది సహజంగా మనం చూస్తా ఉంటాం గదా! సో, ఇదన్నమాట. ఈ లొకేషన్ చూస్తా ఉంటే అలా అనిపిస్తుంది మరి.
ఇంకా కిందికి వెళ్ళినట్టయితే అక్కడ ఒక ఇందాక అన్నాం కదా చిన్న వాగు ఉంటుందని చెప్పాను కదా. ఆ ముందు మనకు పైన అయితే ఒకటి చిన్న డ్యామ్ అయితే కట్టారు కదా. మా డ్యామ్ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, మేడారం డ్యామ్ అని. మేడారం చిన్న చెరువు ఉంది అక్కడైతే. దానికి సంబంధించి ఈ మధ్యనే కేసీఆర్ హయాంలో అయితే ఒక డ్యామ్ అయితే ఏర్పాటు చేశారు. దాని నుంచెల్లయితే ఇక్కడైతే వాటర్ వస్తాయి చూడండి. ముందు ఒక చిన్న కెనాల్ లాగా, చిన్న వాగులాగా అయితుంది. ఆ వాగులాగా ఉన్న దాని నుంచి కొన్ని వాటర్ అయితే వెళ్తా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పొలాలన్నింటికి వాటర్ కావాలంటే గనక ఆ పైన అయితే ఒకటి అడ్డుకట్ట వేస్తారు కదా. అక్కడి నుంచెల్లయితే ఈ వాటర్ అన్నీ ఈ యొక్క పొలాలకు తీసుకోవడం జరుగుతుంది. సో, అందుకనే ఇదన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనం ఆ వాగు దగ్గరికైతే వెళ్ళేద్దాం. ఇక్కడ బురదగా ఉంది. అందుకనే పక్క నుంచెల్లయితే వెళ్తున్నాను. ఇక్కడ చూసినావా నల్లని అయితే వెళ్తున్నాయి కదా. ఇవన్నిటినైతే నీరుకోళ్ళు అంటారు కదా. అవన్నీ నీరుకోళ్ళే. అంటే మాకు తెలిసిన భాషలో అయితే నీరుకోళ్ళు అంటారు. మరి మీకు తెలిసిన భాషలో ఏమంటారో మాకైతే తెలియదు. ఒకవేళ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓరి దేవుడా! మొత్తం బురదగా ఉంది. ఇక్కడ వెళ్దామంటే గనుక మొత్తం బురదగా ఉంది. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. చూడండి ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే ఇది చిన్న వాగు అన్నమాట. అక్కడ వాటర్ ఫాలింగ్ అయితే అవుతుంది చూడండి. ఇది వాగుకు అవతల దిక్కున్నటువంటివి కూడా ఇంకా పొలాలు అవుతున్నాయి. ఇవి ఏం చెట్లు అంటారో తెలుసు కదా. ఇది ఈత చెట్లు అన్నమాట. ఈతకాయలు అయితే ఉంటాయి కదా, ఈత చెట్లు. సో ఇలా ఉంది మరి లొకేషన్ అయితే. అదేమంటారు, ఊరికే మనకు మన కిచెన్కి సంబంధించినటువంటి కుకింగ్ వీడియోస్ చేయడం కంటే అప్పుడప్పుడు చేయాలి. డిఫరెంట్గా అయితే మీకైతే మిమ్మల్ని ఆనందపరచడం కోసం అయితే ఇలాంటి లొకేషన్స్ అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. దయచేసి మా యొక్క ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమీ లేనటువంటి ఛానల్స్ను సపోర్ట్ చేసే కంటే కొంచెం కంటెంట్ ఉండి కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అటువంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను ఈ లొకేషన్లోనికి వచ్చేసే మీకైతే వీడియో చేస్తున్నాను. చూడండి ఇది ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాను. ఎందుకంటే ఎండగా ఉంది కదా, అందుకని చెప్పేసి అయితే ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాను. చూడండి ఈ బ్యాక్లో అయితే ఈ విధంగా ఉంది లొకేషన్. చూసారా? మాకు చిన్నప్పుడు 2 గేదెలు ఉన్నాయన్నాం కదా. ఆ గేదెల కోసం అయితే ఇలాంటి పొలాల మధ్యలో ఉంటాయి కదా, ఒడ్డులు ఉంటాయి కదా, వాటి దగ్గరికి అయితే వచ్చేసి గడ్డి కోసుకొని వెళ్ళి మరీ అక్కడికి వాటికైతే వేసేవాళ్ళం. ఈవినింగ్ టైంలో అయితే స్కూల్ అయిపోయిన తర్వాత మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో అలా చేసేవాళ్ళం. సో ఇక్కడికి వస్తే కనుక అలాంటి సిచ్యువేషన్ అయితే ఒకప్పుడు ఉండేదని మాకైతే గుర్తొస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు ముందు చూసుకున్నట్టయితే కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి ముఖద్వారం అయితే కనిపిస్తుంది కదా, అది మా ఊరు టెంపుల్ అండి. ఆ టెంపుల్ యొక్క ముఖద్వారం. మేము ఉన్నప్పుడు రోజుల్లో అయితే ఈ ముఖద్వారం అయితే లేదు. ఈ మధ్య కాలంలోనైతే దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వెంకటేశ్వర టెంపుల్ అన్నమాట. చూడండి ఈ ముఖద్వారం రీసెంట్గా అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. వెనకాల అయితే ఆ యొక్క టెంపుల్ యొక్క వ్యూ ఉంది, చూద్దాం మరి. చూడండి చూస్తున్నారు కదా, మనకు వెనకాల అయితే కనిపిస్తుంది కదా అదన్నమాట టెంపుల్ అయితే. ఇది రీసెంట్గా అరేంజ్ చేస్తున్నటువంటి, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ముఖద్వారం ఇది. అప్పటి కాలంలో అయితే లేదు. మేము వచ్చిన టైం ఎంత అంటే 2, 3 అవుతుందని చెప్పాను కదా. ఈ టైంలో అయితే పూజారులు ఎవరు ఉంటారు కాబట్టి ఆ టెంపుల్కి అయితే లాక్ వేసి ఉంది, చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట. దీని పక్కనే అయితే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, చూద్దామండి. ఇందాక మనం అన్నాం కదా ఈ వెంకటేశ్వర టెంపుల్ పక్కపైన ఉన్నది హనుమాన్ టెంపుల్ అని. ఆ హనుమాన్ టెంపుల్ ఇదే అన్నమాట. చూడండి ఇది కూడా చాలా బాగుంది.
ఇది కూడా వెంకటేశ్వర టెంపుల్ నిర్మించిన తర్వాత కొద్ది రోజులకు ఈ హనుమాన్ టెంపుల్ నిర్మించారు.